విరిచి వడ్డించున్నాం. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సర్వసాధారణంగా ప్రకటన గ్రంథం ఎవరు చదవటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది చాలా మందికి అర్థం కాదు కనుక. ప్రకటన గ్రంథం నీకు అర్థం కావాలి అంటే అందులో ఉన్న అనేక సత్యాలు నీకు బయలుపరచబడాలి అంటే నీవు ఖచ్చితంగా క్రీస్తుకు నీవు దాసుడు కావాలి. ప్రారంభ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా? తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూసారా? దేవుడు తన దాసులకు కనపరచుటకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరికట? అది కదా. నువ్వు దాసుడు కాకపోతే నీకేమీ అర్థం కాదు. నేను గంట ప్రసంగం చేసిన ఒక్క ముక్క నీకు అర్థం కాదు. మొదటిగా నీవు ఆయనకి దాసుడు కావాలి. దాసులో 2 రకాలు ఉంటాయి. ఒక దాసులు ఏంటంటే వారు కూలికి చేసేవారు. దినమంతా కూడా నీటికి పనికి వస్తారు, నీ ఇష్టం వచ్చేట్టుగా వాడుకోవచ్చు, పని చేసుకోవచ్చు. కానీ సాయంత్రం అయ్యేసరికల్లా తన కూలి తనకి ఇవ్వాలి. దాసుడే. కానీ సాయంత్రం అయ్యేసరికల్లా నేను నుండి తన కూలి ఎక్స్పెక్ట్ చేస్తాడు. 2వ దాసులు ఎవరు అంటే వీరు బానిసలు. వీరు కొనుక్కున్నటువంటి బానిసలు. పొతిఫరు యోసేపుని కొనుక్కున్నాడు. యోసేపు పొతిఫరు ఇంట్లో బానిస. తన శరీరం, తన యొక్క సమయం, తన సమస్తం కూడా బానిసకు మాత్రమే, యజమానికి మాత్రమే చెందింది. దేవుని స్తోత్రాలు. వారిని బానిసలు అంటారు. దేవుని పిల్లలారా, అయితే ఈ 2 రకాలలో దేవుడు ఎలాంటి దాసుల కొరకు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మీరే చెప్పండి. ఆల్రెడీగా ఆయన 2026 సంవత్సరాల కిందట తన పరిశుద్ధ పవిత్రమైన రక్తమును కాచి ఆ రక్తముతో మనం కొన్నాడు. అందుకని ఆయనకు మన బానిసలు. మన సమయం, మన దేహం, మన ధనం, మనం ఏమి కలిగి ఉన్నామో, ఎవరైతే మనం కొనుక్కున్నారో ఆయనకు మాత్రమే చెందాలి. ఈ రోజున నువ్వు గుండె నుంచి వేసుకుని ఆ మాట చెప్పగలవా? ప్రభువా, నేను నా ఇష్టపూర్వకంగా నేను నీకు దాసుడను. నా సమయం, నా ధనం, నా శరీరం, నాకేమైతే కలిగి ఉన్నానో అదంతా కూడా నీకు మాత్రమే చెందిందని నువ్వు ధైర్యంగా గుండెగా చెప్పగలవా? అట్లయితే ప్రకటన గ్రంథం నీకు చాలా స్పష్టంగా దేవుడు బయలుపరచబడి. ఎంతమంది ఉన్నారు అలా చెప్పగలిగిన వారు? బలవంతంగా కాదు. ఆ నీగ్రో అమ్మాయి, ఆ యవనస్తురాలు ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నట్లుగా. తెలుసు కదా, చాలాసార్లు చెప్పారు. 2 కిరాతకులైనటువంటి వ్యక్తులు, బహు ధనవంతులు. ఒక యవనస్తురాలని వాళ్ళిద్దరు కూడా పాట పాడుకుంటూ, మరి ఎవరి చేతులు పడినా ఆమెకు శ్రమలు, బాధలు, కష్టాలు తప్పవు. అందుకని తను విడిపించే నాదుడు లేక ఎవరు చేతులు పడినా ఆ దుర్మార్గుల చేతులు పడితే నాకు శ్రమలు, హింసలు తప్పవు అని చెప్పి ఎక్కెక్కిపడి ఏడుస్తా ఉంది. ఒకడికి మించి ఒకడు పాట హెచ్చిస్తా ఉన్నాడు. ఈ లోపల అనుకునేట్టుగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై ఆ స్థలానికి వచ్చి ఎద్దులు హెచ్చించినంత కంటే అధిక మొత్తం హెచ్చించాడు. ఆ హెచ్చించిన దానికి ఎద్దులు కూడా సరిపోలేకపోయారు. ఆ ఇద్దరు కూడా ఎవరు కూడా
హెచ్చించడానికి స్తోమత వారికి లేకపోయింది. అప్పుడు అతను ఏం చేస్తాడంటే తనకున్న ఆ సేతు సంఖ్యలను విడిపించి ఒక మాట చెప్పాడు, అమ్మాయి నిన్ను నాకు దాసునిగా తీసుకోవడానికి నేను విడిపించలా, నేను కొనలా, నీకు స్వేచ్ఛ స్వతంత్రత ఇవ్వటానికి నేను నిన్ను విడిపించాను అని చెప్పి ఒక మాట చెప్పి తను వెళ్ళిపోతా ఉన్నాడు. అంతవరకు ఎక్కెక్కిపడి ఏడుస్తున్నటువంటి ఈ యవ్వనస్తురాలు ఒక క్షణముగా తేరుకొని ఇది కళ నిజమా అనుకుంటూ వెంటనే ఇలా ఆమె పరుగున వెళ్ళిపోతున్న వ్యక్తి కూడా పరుగున వెళ్ళి అయ్యా అని పిలిచి రాష్ట్రపూర్వకంగా నేను మీకు దాసుడను, నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఆ యవనస్తురాలైన నీకు అమ్మాయి తన్నుగా ఆ వ్యక్తికి అప్పగించుకుంది. దేవుని స్తోత్రం. దీనిని పౌలు ఈ విధంగా తెలియజేస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనం చదవండి. కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఇట్టి సేవ ప్రసంగం చేయటం గొప్ప సేవ అనుకుంటాం. నా బ్రతుకు సరిలేకపోతే నా ప్రసంగం ఎవరికి కావాలి? చూసారు, నా ప్రసంగం కంటే నా జీవితం దేవునికి ముఖ్యం. దానినే సేవ అన్నారు. మీరు అర్థమైందంటే నా బోధంతా కూడా దేని బట్టి రావాలో తెలుసు, నేను చదివిన దాన్ని బట్టి, నేను సిద్ధపడుతున్న దాన్ని బట్టి కానే కాదు, నా ప్రాక్టికల్ జీవితం నుండి నా బోధ రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టికల్ గా నన్ను నేను సజీవ యజ్ఞంగా వారికి అప్పగించుకున్నాను. సజీవ యజ్ఞంగా అప్పగించుకోవటం అంటే ఏంటి? వీళ్ళారా కాల్ చేయి పడిపోయింది, స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు ప్రభా నన్ను పాడుకోనండి. అదా అందులో ఒక భాగం నీ శరీరంలో ఉన్న అవయవంలో ఒక భాగం పోయింది, కోల్పోయావు నీకు. దేవుడి బిడ్డ, అలాంటి నీ దేహములో నీ అవయవములో ఏది కూడా నువ్వు కోల్పోకమునుపే ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని బిడ్డ మన జీవితము వారికి సమర్పించాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడేమో 12వ అధ్యాయంలోనేమో సజీవ యాగముగా మీ శరీరములను దేనికోసం మళ్ళా చదవండి, చదవాలి. మళ్ళా చదవండి అదే మాట. పరిశుద్ధమును మెయిన్ ప్రాముఖ్యమైన మాట. దేనికి నన్ను నేను అప్పగించుకోవాలంటే పరిశుద్ధత కోసం. స్తోత్రం. దేహాన్ని అప్పగించుకోవడానికి ముందు ఇంకొక మాట పరిశుద్ధాత్ముడు అక్కడ తెలియజేస్తే 6వ అధ్యాయం 13వ వచనానికి రండి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. మీ అవయవములను ఈ నీతి సాధనములు. ఇక్కడేమో అవయవాల గురించి మాట్లాడుతుంది, అక్కడేమో శరీరం దేహం అంతటి కోసం మాట్లాడుతుంది. అక్కడేమో నీతికి సాధనగా అప్పగించమంటున్నాడు, ఇక్కడేమో పరిశుద్ధత కోసమే అప్పగించుకోమంటున్నాడు. తేడా గమనిస్తున్నారా? ఈ రోజున నీ అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా పనిచేస్తున్నాయి. ప్రియ, అప్పగించావా నీ అవయవాల్ని?
పరిశుద్ధత కోసం నీ దేహం అంతటిని ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నావు. ప్రియ దేవుడు, నీవెంత మేరకు నీ దాహాన్ని అప్పగించుకుంటావో, ఎంత మేరకు అప్పగించుకుంటావో నీ దేహానికి అంత మేరకు ఆయన ప్రభుడుగా ఉంటాడు. ఒకసారి చదవండి 6వ అధ్యాయంలోనే 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చదవాలి. చదవండి. సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఓకే, దేవుని స్తోత్రం. 6వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉంటుంది. 15వ వచనం ఒక్కసారి చూడండి. కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అది ఎన్నటికీ కూడదు. రోమగారు చదువుతున్నారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి 13వ వచనానికి చదవండి. చదవండి. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. వినది మాట. దేహం ప్రభువు నిమిత్తమే. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ దేహాన్ని నేను ప్రభువుకు సమర్పించుకోవటం వలన. తర్వాత ఏమనుంది? ప్రభువు దేహము నిమిత్తమే. ముందేమనుంది? దేహము ప్రభువు నిమిత్తమే. తర్వాత ప్రభువు. మీకు అర్థమైంది మాట? నీవెంత మేరకు నీ దేహాన్ని ప్రభువుకు నువ్వు అప్పగించుకుంటావో అంత మేరకు నీ దేహానికి బాధ్యత వహించేది ఆయనే. ఎవరిస్తూ షాప్కి వెళ్తావు, మీ బ్యాగ్ గిట్టి లోపల గట్టకి వెళ్ళలేదు. అది ఒక కౌంటర్ అక్కడ ఉంటుంది. ఆ కౌంటర్ నువ్వు ఇచ్చినప్పుడు వాడికి ఏం చేస్తారు చెప్పండి? అంటే నీకు ఒక టోకెన్ ఇచ్చాడు. వాడి దాని అర్థం ఏంటి? నీ యొక్క దాంట్లో ఉన్నదందరికీ కూడా నేను బాధ్యుడను అని. నువ్వు టోకెన్ తీసుకోకుండా ఎక్కడో పెట్టేసుకుని నేను వెళ్ళి నువ్వు వచ్చి లేదు అని అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు? మీరే చెప్పండి. ఎవరు బాధ్యులు? నీవే బాధ్యులు. వారి యజమాన్యం ఆ షాపు వారు బాధ్యత వహించారు. నీ దేహాన్ని దేవుడికి అప్పగించుకోకుండా ప్రభువులను కాపాడు, ఈ రోగం నుంచి విడుదల వచ్చే, ఈ షుగర్ నుంచి విడుదల వచ్చే, బీపీ నుంచి విడుదల వచ్చే, అసలు అర్థం ఉందా? ఆ ప్రార్థనకి అసలు అర్థం ఉందా చెప్పండి? అర్థం లేదు. ఆ ప్రార్థనకు అర్థం లేదు. అసలు అడగక్కర్లేదు. నీ దేహం అంతా కూడా ఆయనకు అప్పగించుకుంటే దానికి ప్రభు బాధ్యుడు అంటున్నాడు ఆయన. నీ ప్రత్యేక ఆరోగ్యం కోసం అడగక్కర్లేదు. నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల అడగక్కర్లేదు. ఎందుకంటే నీ దేహానికి చెందింది కాబట్టి ఎప్పుడు విడుదల చేయాలో, ఎప్పుడు బాగు చేయాలో, ఎప్పుడు ముళ్ళు తీయాలో, లేకుంటే నీ క్షేమం కొరకు ఎంతకాలం ముళ్ళుంచాలో, బలహీనంచాలో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకవైపున మన శరీరాన్ని పరిశుద్ధత కోసం అప్పగించమంటున్నాడు, ఇంకొక వైపున మన అవయవాల్ని నీతికి సాధనములుగా అప్పగించుకోమంటున్నాడు. ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలి అంటే మొదటిగా నిన్ను నీవుగా సంపూర్ణంగా ఒక దాసునిగా, దాసురాలుగా అప్పగించుకోవటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అర్థమైందంటారు? ఏమీ లేదు. ఇక్కడ ఈ భాగంలో 1, 2, 3 అధ్యాయాలలో
7 సంఘాల చరిత్ర ఉంది. కానీ 7 సంఘాలకి యోహాను రాయలా. యోహాను కంటే ముందు ఆ అపొస్తలుడైనటువంటి పౌలు కూడా 7 పత్రికలు రాశాడు. 7 సంఘాలకి పత్రికలు రాశాడు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారు. రోమా పత్రికలో 1 చదవండి, స్పీడ్గా చదవాలి. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికి శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు? రోమపత్రిక ఎవరికి రాస్తా ఉన్నాడు? పరిశుద్ధులుగా ఉన్న ప్రియులకందరికీ రాస్తున్నాడు. పరిశుద్ధులందరికీ రాస్తున్నాడు. అంటే ఆ పత్రిక సంఘానికి రాస్తా ఉన్నాడు. అది నేను చెప్పేది. కానీ యోహాను సంఘానికి రాయిలా. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 2:1 చదువుతారు. ఎవరికి? ఎవరికి? ఎపెస్సులో ఉన్న, ఎపెస్సు అంటే ఒక ప్రాంతం. ఆ ఎపెస్సులో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఒక దూత ఉన్నాడు. సంఘ కాపరినే దూత అన్నారు. విన్నారా మీరు? ప్రయత్నం పెట్టినారా? దూత. కాబట్టి ఆ సంఘపు దూతకు రాస్తా ఉన్నాడు. సంఘం కాదు రాసింది, సంఘపు యొక్క దూతకు. ఈ 7 పత్రికలు కూడా సంఘపు దూతలకు రాసిన పత్రికలు. మీకు తేడా గమనించాలి. పౌలు రాసిందేమో సంఘానికి రాస్తే, యోహాను రాసిందేమో సంఘపు యొక్క దూతకు రాశాడు. అంటే నేను సంఘానికి దూతలైతే జాగ్రత్తగా పరిశీలించి, జాగ్రత్తగా గ్రహించి, జాగ్రత్తగా అర్థం చేసుకుని దానప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ వాక్యం నా జీవితానికి అన్వయించుకొని అప్పుడు మీకు దానిని తెలియచేయవలసిన బాధ్యత సంఘపు దూతకు ఉంది. వీళ్ళరా ఒక్కొక్క సంఘానికి ప్రభు ఎలా ప్రత్యక్షమేడు తెలుసు? మళ్ళా చదవండి, అది వచ్చిన ఎపెస్సులో ఉన్న చదవండి. 7 నక్షత్రాలు చూసారు. 7 నక్షత్రాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. 7 దీపస్తంభాలు మధ్య ఆయన సంచరిస్తున్నట్ట. ఏంటి ఇంతకీ నక్షత్రాలు? ఏంటి ఇంతకీ దీపాలు అని అంటే, 1వ అధ్యాయం లాస్ట్ వచ్చినానికి రండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతాలు. 7 నక్షత్రాలు చెప్పండి. నక్షత్రం దూతకు పోల్చబడింది. ప్రియదేని బిడ్డల దూతకు పోల్చబడింది. తర్వాత 7 దీపస్తంభములు, 7 సంఘాలు. దీపస్తంభాలు దేనికి చూసినండి? 7 సంఘములకు సూచన. మరి నువ్వు సంఘానికి సూచనగా ఉన్నావు. నువ్వు దీపస్తంభం మీద నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులలో నీ నుండి వెలుగును పొందుకుంటున్నారా? నీ నుండి వెలుగు ప్రకాశిస్తా ఉందా? మీరు అదే పెట్టలేదు. లేదంటే ఇక్కడ మాత్రమేనా నువ్వు ప్రకాశంగా ఉండటం? బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చీకట్లో ఉండటం. నిత్య మార్గమేనా? ప్రభు చెప్పారు కదా, ఎవడునో దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టాడు. అది పెడతారండి? లేదు. దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభం ఇప్పుడు మనకి బాగా కరెంటుకి అలవాటు పడిపోయాం. అలాగా వెనక్కి వెళ్ళండి, 20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళండి. ప్రతి ఇంట్లో ఒక స్తంభం లాంటిది చిన్నది ఉంటుంది. ఆ దీపం ఉంటుంది అక్కడ. ఆ ఇంటి అందరికీ ఆ దీపం మీద చెప్పండి, అది దీపస్తంభం అంటది. అంటే సంఘాన్ని దేవుడు
దీపస్తంభంతో పోల్చుకున్నాడు. మరి సంఘములో ఒక వ్యక్తిపైతే, నీవు సంఘం అయితే నువ్వు వెలిగించబడుతున్నావా? నీ నుండి వెలుగు ప్రకాశిస్తా ఉంటా. నీ వెలుగుల్లో అనేకులు నడవగలుగుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఎఫెసు సంఘానికి ఏమో ఏ విధంగా కనపరుచుకున్నాడు? ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. ఎక్కడ సంచరిస్తున్నాడండి? 7 సంఘముల మధ్య సంఘములను సంచరిస్తున్నాడు. ఇది సంఘ ప్రారంభ దినం. సంఘం పుట్టి, సంఘం స్థాపించబడి, సంఘం ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని? 2000 సంవత్సరాల కిందట సంఘములో సంచరిస్తున్న ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడో తెలుసా మీకు? ఎందుకు సంచరిస్తున్నాడు అనుకుంటున్నారు? ఏ దీపం వెలుగుతుంది, ఏ దీపం ఆరిపోతుంది. ఆరిపోతున్న దీపానికి ఆయన నూనె పోయటానికి, అందులో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగించటానికి సంఘములలో సంచరిస్తున్న ప్రభువు 2000 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి. ఆ తలుపు ఏంటో చెప్పమంటారా? సంఘం యొక్క తలుపు. దేవుని స్తోత్రాలు. సంఘం యొక్క తలుపు. మనందరం కూడా లోపలికి ఎలాగొచ్చాం? తలుపు నుంచి బయటకు వచ్చాం. మన బయటకు ఎలాగెళ్తాం? తలుపు నుండి మనం బయటకు వెళ్తాం. ఆ తలుపు సంఘానికి అందరికీ కూడా ఆ తలుపు చూసింది. మన ఇంట్లోకి వెళ్ళడానికి కూడా, బయటకు రావడానికి కూడా ఒక తలుపు ఉంటుంది. అదే బిడ్డారా, ఆ తలుపుకి వెలుపల ఉన్నాడంట ప్రభు. సంఘంలో సంచరిస్తున్న ప్రభు రాను 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 సంఘం యొక్క పరిస్థితిని బట్టి, సంఘములో వీళ్ళదేం బిడ్డలారా దేవునికి మహిమ లేకపోవటం బట్టి, ఆ సంఘములో పాపం అధికమైపోవటం బట్టి, అధికమైపోలేదంటారా? సంఘ ప్రారంభ దినాల్లో సంఘములో సంచరిస్తున్న ప్రభు రాను 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 కొద్ది దినాలలో అననీయ సఫీరులైన వారు ఏం చేస్తారు? తమ ఆస్తిని దేవునికి బహుగా ఇచ్చాలనుకున్నారు. ఆస్తి అమ్మారు. అమ్మిన వేళలో కొంత ఇద్దరు కలిసి దాచుకున్నాడు. దాని అర్థం ఏంటి? అక్కడ ఎవరికి చోటు ఇచ్చారు? ఏదైనా తోటలో అవ్వ దేవునికి బదులుగా, తన భర్తకు బదులుగా పరాయి వాడు వస్తే, వేరే వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి మాటలకు లోనైపోయి ఆ వ్యక్తికి చోటించింది అవ్వ. అదే కోణములో అననీయ సభ్యులను కూడా పేతురు ఏమన్నాడో తెలుసా? 5వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ వచన భాగంలో స్పీడ్గా రండి. అననీయ చదవా. సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించాను అంటే ఎవరికి అవకాశం ఇచ్చాడు? సాతానుకు అవకాశం ఇచ్చాడు. ఏదైనా తోటల్లో అవ్వ ఎవరికి అవకాశం ఇచ్చింది? సాతానుకు అవకాశం ఇచ్చింది. అవ్వతో పాటు ఆదాము కూడా సాతానుకు అవకాశం ఇచ్చింది. ఎలాగున క్రమేణ సంఘములోనికి పాపం ప్రవేశించింది. సంఘములోనికి పాపం ప్రవేశిస్తున్న కొలది పరిశుద్ధుడైన ప్రభువు ఆ పాపం బట్టి ఆయనే బయటికి వెళ్ళిపోయాడు. ఇది నేటి సంఘ పరిస్థితి. ఇది బయటికి వెళ్ళిపోయాడు ప్రభు. బయట ఉండి తడుతున్నాడంట. ఆయన బయట ఉండి తడుతున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్క హృదయాన్ని ఆయన తడుతున్నాడు. బయట ఉన్న ప్రభుని మనం లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వ్యవస్థ చెప్పండి, అందరి మీద ఉంది బాధ్యత. ఎలా తీసుకురాగలం?
ఏ విధంగా తీసుకురాగలం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 14:26 ఈ విధంగా పౌలు జ్ఞాపకం చేస్తారు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడాలనుకుంటున్నాడు, మరి ఒకడు బోధింపాలనుకుంటున్నాడు, భయపరచబడిది ప్రకటన చేయాలనుకుంటున్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలనుకుంటున్నాడు, మరి ఒకడు అర్థం చెప్పాలనుకుంటున్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకాయ జరగనియండి. ఒక కుటుంబంలో చూడండి, కుటుంబీకులందరూ కూడా పని చేస్తారు, అందరూ అన్ని రకాల పనులు చేస్తారు. దేనికి అంటే ఆ కుటుంబ క్షేమాభివృద్ధి కోసం. అవునా? ఒక్కొక్కరు స్వాములుగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సేమ్ సంఘ పరిస్థితి కూడా అంతే. ఎవరో చేస్తారులే ప్రార్థన, ఎవరో పాడతారులే పాటలు, ఎవరో వాయిస్తారులే వాయిద్యాలు అని నీకు నీవుగా ఎవరో అనుకుంటే ఆ సంఘ పరిస్థితి ఒక్కసారి నిర్వహించింది. అందుకే ప్రభునందుకుంటా వెలుపల ఉన్న ప్రభువుని నువ్వు లోపలికి తీసుకురావాలి అంటే, ఒకడొక కీర్తన పాడాలనుకుంటున్నాడంటే ఆల్రెడీగా అతడు గృహము దగ్గర ప్రిపేర్ అయిపోయాడు. ఆయన చెప్పాలనుకున్నది, ఆయన పాడాలనుకున్నది, ఆయన హెచ్చరించాలనుకున్నది గృహం యొద్దనే ప్రిపేర్ అయిపోయాడు. తను ప్రిపేర్ అయిపోయినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని లోపలికి తీసుకువస్తున్నప్పుడు, తనతో పాటు దేవుని సన్నిధి వచ్చినప్పుడు, మరో వ్యక్తితో పాటు దేవుని సన్నిధి వచ్చినప్పుడు, మరొక వ్యక్తితో దేవుని సన్నిధి వచ్చినప్పుడు అక్కడ మారు మనసు పొందకుండా ఎవరైనా ఉంటారా? వాక్యము ద్వారా ఎవరైనా సమర్పించుకోకుండా ఉంటారా? ఆ సంఘక్షేమం చూడండి ఒకసారి, అక్కడ ఆ పరిస్థితి చూడండి ఎట్లాగా ఉంటుందో. వెలుపల ఉన్న ప్రభువుని లోపల తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నీ మీద నా మీద ఉంది ఈ బాధ్యత. ఎంత మేరకు నువ్వు ప్రభుతో సంబంధం కలిగి ఉంటావో, ఎంత మేరకు ప్రభును సన్నిధికి తీసుకురాగలవో, దానిపైనే అక్కడ ఉజ్జీవం, దానిపైనే క్షమాభివృద్ధి ఆధారపడి దాని విషయాన్ని నేను ఉదయకాలంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క రీతిగా ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు ఒకసారి ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నామా? చదవండి 3వ అధ్యాయంలోనే, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారు. ఫిలదెల్ఫియాలో ఉన్న చదవండి. తీయవాడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ఎలా ప్రత్యక్షమవుతున్నాడంటే ఆయన చేతిలో తాళం ఉంది. ఏమిటి ఆ తాళం అంటే? దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. ప్రభు దగ్గర ఉన్న తాళాలు ఏంటో తెలుసా నీకు? ఆయన చేతిలో ఉన్న తాళాలు ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:18 రండి ఒకసారి, స్పీడ్ గా రావాలి. నేను చదవాలి. మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులో నా స్వాధీనములో ఉన్నవి, నా స్వాధీనములో ఉన్నవి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన క్రీస్తు చెప్తున్నారు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు మన ప్రభు. మరణము యొక్కయు మృతుల పాతాళ లోకము యొక్కయు. చూసారు, పాతాళం లోకము ఉంది. ఈ లోకంలో ఎలాగున్నామో పాతాళం అనేది ఒక లోకం. పాతాళం ఎలాగుందో నరకం అనేది ఒక లోకం. నరకం ఎలాగుందో అగాధం అనేది ఒక లోకం. అగాధం ఎలాగుందో పరదేశం అనేది ఒక లోకం.
పరదేశి ఎలాగుందో ఇలా మూడవ ఆకాశం అనేది ఒక లోకం, పరలోకం. పరలోకం ఎలాగుందో మధ్యాకాశం అనేది ఒక లోకం. గమనించారా? బైబిల్ ఎన్నున్నాయి మనకి ఒక్క భూలోకం మట్టికే తెలుసు. ఇప్పుడు భూలోకం అనుభవించిన సోదరి మన నుండి దూరం అయిపోయింది. మెర్సీ ప్రజెంట్ ఆమె వేరే లోకంలో ఉంది. వేరే లోకంలో ఉన్న మెర్సీ యొక్క అనుభూతులు ఎలాగున్నాయో మనకి తెలియదు. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు రారు, వచ్చి చెప్పడానికి లేదు, చెప్పడానికి లేదు, అవకాశం లేనే లేదు. దేవుని బిడ్డ, ఇన్ని లోకాలు ఉన్నాయండి. కాబట్టి పాతాళ లోకం యొక్క తాళపు చెవిలే కాకుండా మరణం యొక్క తాళపు చెవి. ఎవరు ఎప్పుడు మరణించాలనే ఆ తాళపు చెవి ప్రభు చేతుల్లో ఉన్నాయి, ప్రభు చేతుల్లో ఉన్నాయి. ఆ ధనవంతుడు విస్తారమైన ఆస్తి కూర్చుకున్నాడు కదా. చదువు ఒకసారి లోకాసు వార్త 12వ అధ్యాయానికి రండి, 19వ వచ్చిన భాగంలో చదవండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుందును అనుకునేను. అయితే దేవుడు వెర్రేవాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. మరణం యొక్క తాళపు చెవి ప్రభు చేతులు ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. 50 సంవత్సరాలు బతుకుతాడేమో అన్నట్టుగా, నేను బ్రతుకుతాను అన్నట్టుగా తనకున్న ఆరోగ్యాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తనకున్న వైభోగాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కలవ లేచినట్టు మా పాప అంటుంది, డాడీ అర్జెంట్గా న్యూస్ చూడండి డాడీ అంటుంది. ఏ బాధ, 5 గంటలకి డాడీ. అప్పుడు ఎలాగైతే మన ఇల్లు ఉప్పిందో రేగు షెడ్ 5 గంటలకల్లా అలా షేక్ అయిపోయింది డాడీ అని అంటుంది. ఆశ్చర్యం ఏముంది? ఆల్రెడీ హెచ్చరికలు వస్తున్నాయి, ఆల్రెడీ మన కళ్ళ ముందు జరుగుతుంది చూస్తాము అన్నా. ఈ మధ్య కాలంలో ఎక్కడ పెద్ద భూకంపం వచ్చింది, ఇంకా బాగా సవాల్ చేస్తూనే ఉన్నారు. అది ఏ ప్రాంతం ఉన్నది? జపాన్లో ఏదో చెప్తా ఉన్నారు. జపాన్ కదా, అమెరికా కదా, వెనిజులా. ఈ పేరండి వెనిజులాలో వచ్చిన భూకంపం. అలా కుప్పకొట్టుకొని బిల్డింగ్ బాడీలు తీస్తా ఉన్నారు. 3 రోజులు ఒక వ్యక్తి అలాగే బతికి ఉన్నారు లోపల. జాగ్రత్తగా తీస్తారు. ఇవన్నీ మన కళ ముందు జరుగుతున్నప్పుడు మనకి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదుగా. నువ్వు సిద్ధపడి ఉంటే నీవు ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఆశ్చర్యపడాల్సిన అవసరం కదా. నువ్వు సిద్ధపాటు లేకపోతే నువ్వు భయపడాలి. అదే ఫిలదెల్ఫియా సంఘం సిద్ధపడిన సంఘం. అది నేను చెప్పే విషయం. ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు అద్భుత రీతిలో పొగుడుతున్నాడు. ఏ సంఘాన్ని పొగడలా ప్రభు తెలుసా మీకు? ఒక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన పొగుడుతున్నాడు. అందులో ఆ సంఘంలో ఎలాంటి లోపం లేదు. ఈ సంఘాన్ని దేవుడు 2 పర్యాయాలు ఏమంటాడో తెలుసా? నీవు నా వాక్యమును గైకొనమంటాడు. ఎంతో వచ్చిన చూడండి, 3వ అధ్యాయం ఎంతో వచ్చింది. నీ క్రియలు నేను ఎరుగుదును, నా వాక్యమును గైకొని. ఎంత అద్భుతమైన వార్త! నీవు నా వాక్యమును గైకొన్నావు. దేవుడికి కావలసిన వారు అలాంటి వారే. వాక్యాన్ని గైకొన్నవారు కావాలి. నువ్వు వాక్యం గైకొనాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. నువ్వు వాక్యం వినకపోతే నువ్వేం గైకొంటావు? వాక్యంతో నీకు సంబంధం లేకుండా నువ్వు జీవిస్తే, వాక్యానికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తే ప్రభు ఏమంటారో తెలుసా? లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో 46 వచ్చిన భాగం, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?
అది ఎందుకు పిలుస్తున్నారు మీరు నన్ను? నేను చెప్పిన వాటి ప్రకారం మీరు చేయట్లేదే, నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? ప్రశ్న వేస్తున్నాను ప్రభువా. నువ్వెంత మేరకు నీ జీవితం వాక్యముతో ముడిపడి ఉన్నది? నువ్వెంత మేరకు వాక్యానికి న్యాయం చేస్తున్నావు? నువ్వు వాక్యం వింటున్నావంటే, విన్న ప్రకారం జీవిస్తున్నావంటే వాక్యానికి న్యాయం చేస్తున్నావు దాని అర్థం. వాక్యం విని కూడా దానికి సంబంధం లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే వాక్యమునకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, అంటే దేవునికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నీకు అర్థమైందా? నీకు అర్థమైందన్నమాట. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు అంటున్నాడు, నీవు నా వాక్యాన్ని కైకొన్నావు, నా నామాన్ని నువ్వు ఎరిగినాను. ఈ రోజున నువ్వేమ నామం కలిగి ఉన్నావు? సాధారణంగా ఒక స్త్రీకి వివాహమైనప్పుడు ఆ భర్త యొక్క నామంలోకి వెళ్తాడు, ఆ ఇంటి పేరు మారుతుంది, భర్త యొక్క ఇంటి పేరుతో ఆమె జీవిస్తుంది, ఆ ఇంటి పేరుకు ఘనత తెస్తుంది, ఆ ఇంటి పేరు నిలబెడుతుంది. యేసునామాన్ని కలిగి ఉన్న నీవు ఆయన నామములలో జీవిస్తున్నావా? ఆయన నామానికి మహిమ తెస్తున్నావా? ఆయన నామాన్ని ఎంత మేరకు నువ్వు నిలబెడతా ఉన్నావు? నా ప్రశ్న. నువ్వెప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడే ఆయన నామంలోనికి వచ్చావు, నీవు ఆయనతో ఐక్యమయ్యావు, ఆయన నామాన్ని ధరించుకున్నావు. ఆయన నామాన్ని ధరించుకున్నా నీవు ఆయన నామానికి నీవు ఏదేం పెట్టలేదు. ఆయన నామాన్ని కనుక తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎన్నో వచ్చిన భాగం వచ్చేపాటు ప్రభువారు 10 వచ్చిన కూడా ప్రభు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు. ఎన్నో వచ్చిన అదే మాట చదువుతున్నాం, 10 వచనంలో కూడా అదే మాట మనం చదువుతున్నాం. అందుకని ఈ సంఘానికి దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? నీవు నా వాక్యమును, ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు కనుక భూనివాసులందరి మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఏంటది రాబోయే శోధన కాలం? భూలోకమంతటికి అంటే మహాశ్రమల కాలం. అంతే, చెప్పండి, మహాశ్రమల కాలం. ప్రజెంట్ ఇంకా యూరోప్ ఖండంలో ఇంకా అది పైకి రాలా. 1 by 1 చేంజ్ అవుతున్నాయి. అంతవరకు అమెరికా హై స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైతే యూరోప్ పైకి వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా అమెరికా దివాలెత్తేస్తుంది, పడిపోతుంది. ఎందుకు ఇంకా అమెరికా నిలబెట్టడం అనుకుంటున్నారు తెలుసా మీకు? పదే నీకు వింటున్నావు కానీ, పదే నీకు అందుతుంది కానీ వాక్యం వినిన వారు కోట్ల కొలది ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారో తెలుసా? దేవుని బిడ్డ, వారి సంగతి ఏంటి? విని నీకు ఎక్కసమైపోయింది. అసలు వినని వారి సంగతి ఏంటి? అందుకని దేవుడు ఇంకా నిలబెట్టాడు. ఒకేసారి టక్కన రావచ్చు. మీరు చూడండి, అంత్యక్రీస్తు వచ్చే వరకు కూడా ఇజ్రాయెల్ యొక్క దేశం యుద్ధాలతోనే ఉంటుంది. ఆ దేశం ఎప్పుడు యుద్ధాలతో ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? వచ్చే అంత్యక్రీస్తు ఇజ్రాయేలుతో ఒప్పందం చేసుకుంటాడు 7 సంవత్సరాలు. దేవునితో ఇక తట్టుకోలేని పరిస్థితిలో వచ్చేస్తుంది ఇజ్రాయేలు. ఇప్పటికే అంటున్నారు మెస్సీ వస్తున్నాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మెస్సీ వస్తున్నాడు విడిపిస్తాడని. ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రజలలో వార్తలు వస్తూ ఉన్నాయి. వారు ఎదురు చూస్తున్నారు మెస్సియా కోసం. మనం చూస్తున్న పరలోకంలోకి వచ్చే మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూడట్లా. మనం చూసే మెస్సియా పరలోకంలోకి వచ్చే మెస్సియా కోసం చూస్తున్నా. వారు చూసే మెస్సియా భూమి నుండి వచ్చే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. అతడే యాంటీ క్రైస్ట్, అతడి అంత్యక్రీస్తు.
ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటాడో 7 సంవత్సరాలు, అప్పుడు 7 సంవత్సరాల మధ్యకాలంలో ఒప్పందం తొలగించబడుతుంది. మహాశ్రమల కాలం. ఆ మహాశ్రమల కాలంలో దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాక్యం కైకొన్న వారు ఎవరు అంటే ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘానికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. మీరు ఆ మిగిలిన 6 సంఘాలలో ఏ సంఘానికి దేవుడు ఆ వాగ్దానం ఇవ్వలేదు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము కైకొన్నావు కనుక గురివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడలేను. ప్రభా, శ్రమల మహాశ్రమల కాలం రాకమునిపే నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడగక్కర్లేదు. ఆ వాగ్దానం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. మాట ఇచ్చాడంటే మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు. నువ్వు అడగక్కర్లేదు. నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన నామానికి నేను అవమానం చేస్తున్నానా, ఆయన నామాన్ని నేను నిలబెడుతున్నానా. నాకు తొలగించు, తీసివే. అస్సలు నీవు అడగవలసిన అవసరం లేదు. ఇంకా ఏమి అడగక్కర్లేదు, ఇంకా ఏమి అడగక్కర్లేదు అని చెప్పమంటారా? ప్రభు, నాకు కిరీటం ఇవ్వండి, నాకు బహుమానం ఇవ్వండి, అసలు నువ్వు అడగవలసిన అవసరం లేదు. ఆల్రెడీగా వాక్యాన్ని గైకొట్టినటువంటి సంఘం కిరీటాన్ని దేవుడు ఆల్రెడీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? అలా గట్టిగా పట్టుకోకపోతే అపహరించే ఒక వ్యక్తి ఉన్నాడు. నీ నుండి అపహరించడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నారు, నీ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకుండా, అంటే నువ్వు ఫిలదెల్ఫియా సంఘములో ఉంటే, వాక్యాన్ని నువ్వు గైకొన్న వ్యక్తి అయితే, నువ్వు కలిగి ఆవిడగా నువ్వు కిరీటాన్ని కలిగి ఉన్నావు, బహుమానం కలిగి ఉన్నావు. దానిని కాపాడుకోవలసిన బాధ్యత నీది. దేవునిస్తాం. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, చెప్పండి, నిర్లక్ష్యంగా ఉంటే కోల్పోతావు. సోమరిగా ఉంటే కోల్పోతావు. సోమరిగా ఉన్న కోల్పోతావు. ఆ సోమరి అయిన చెడ్డ దోషుడు ఏం చేస్తాడు? తనకిచ్చిన తలాంత ఏం చేస్తాడు? తీసుకెళ్ళాడు, భూమిలో తవ్వాడు. యజమాని అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసు? యజమాని, అరే బాబు, నువ్వు వాడకపోయినా పర్వాలేదు కానీ ఆ సొమ్ము తీసుకెళ్ళి వాడి దగ్గర ఉంచితే వడ్డీ కూడా నేను తీసుకుందును కదా అన్నాడు. నీకు అర్థమైందా? ఇవ్వలేదు, అతను వాడలేదు సరే కదా, వాడే దగ్గర పెట్టలేదు సరే కదా, తీసుకెళ్ళి ఏం చేస్తాడండి? 1 లక్ష రూపాయలు బ్యాంకులో పెట్టు, ఆ యొక్క బీరువాలో పెట్టుకో, ఒక 10 సంవత్సరాల కాలం ఉంచు, అంతే ఉంటుంది. అవునా కదా? అదే తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యి, 1 సంవత్సరానికి ఎంత వస్తుంది? చాలా వడ్డీ వస్తుంది. అంటే ఇతను ఏం చేస్తాడంటే, బీరువాలో పెట్టాలా పూజిస్తా ఉన్నాడు, దాస్తా ఉన్నాడు. అది ఇతను చేస్తుంది. నా సహకారుల యొక్క వాడి వ్యక్తుల దగ్గర మీరు ఉంచగలిగింది. కనీసం మన కూటాలు పెట్టకపోయినా, స్వార్థ కూటను ఏర్పాటు చేయకపోయినా, ఏర్పాటు చేస్తున్న డేవిడ్ గారితో కాస్త ఎంకరేజ్మెంట్. మీరు ఆటో పెట్టొద్దండి డేవిడ్ గారు, మీరు ఇంత పెడుతున్నారు కదా, మేమున్న వాళ్ళకి మేము సహకరిస్తాం, ఆ మాత్రం ఇవ్వలేమా అని కనుక మీరంతటి మీరు సాక్షి పెట్టుకుని కనుక, అదే సహకారు దగ్గర పెట్టడం అంటే అదే. మీకు అర్థమైందా? అంతకంటే వివరంగా చెప్పక్కర్లా, అంతకంటే వివరంగా చెప్పక్కర్లా. దేవుని బిడ్డ, ఎంత మేరకు సువార్త రీత్యా నువ్వు పెట్టుబడి పెడతా ఉంటావో, అది ఎక్కడో తెలుసా? నువ్వు పెట్టే సువార్త కొరకు పెట్టేదంతా కూడా బ్యాంకులో ఉంది. ఎక్కడుంది? బ్యాంకులో. ఏ బ్యాంకులో ఉంది? పరలోక సంబంధమైన బ్యాంకులో ఉంది. అది కనపడదు నీకు, అది నీకు కనపడదు. నువ్వు భౌతికంగా వెళ్ళి దాచుకునేదంతా కూడా భూ సంబంధమైన బ్యాంకులో ఉంటుంది. భూ సంబంధ బ్యాంకులో ఉంటుంది. అది నీ సొంత వంటి వాడుకుంటావు, మరొక దానికి వాడుకుంటావు. దానికి దేవునికి సంబంధం లేదు. అది
పరలోక సంబంధమైన బ్యాంకులో దాచింది మాత్రమే వడ్డీతో సహా తిరిగి నీకు ఇవ్వటానికి అది దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు భౌతిక సంబంధమైన బ్యాంకులో వేస్తావా, పర సంబంధమైన బ్యాంకులో దాస్తావా అనేది నీ మీదనే ఉంది. అది నీ మీదనే ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు పరలోక సంబంధమైన బ్యాంకులో వేస్తే నువ్వు ఒక మంచి పునాది భవిష్యత్తు కొరకు నువ్వు వేసుకుంటున్నావు. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తారా? మొదటి తిమోతి 6:17 ఒక్కసారి చదువు. స్పీడ్ గా రండి. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఏదను కోట్లాది కోట్ల రూపాయలు బ్యాంకులో వేస్తారు. కరోనా వచ్చింది, ఊపిరందట్లేదు, కబీర్ హాస్పిటల్కి వెళ్ళి తూకున్నాడు. 50 లక్షలు అవుతుంది అన్నట్టు. 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇస్తారు బాబు అని చెప్పి ఆ బ్యాంక్ పట్టుకు వెళ్ళి ఆ బ్యాంకులో తీసుకెళ్ళి హాస్పిటల్ తగలెట్టాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అది అస్థిరమైన ధనం. తర్వాత సుఖముగా అనుభవించుటకు డబ్బు క్రొంద నీకు సుఖాన్ని ఇచ్చేది. సుఖముగా అనిపించడానికి ధారాళంగా ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ధారాళముగా దయచేయు దేవుని యందే. నువ్వు అక్కడ దాస్తే నీ నమ్మిక దాని మీద ఉంటది కానీ దేవుని మీద ఉండదు. ఇప్పుడు మా నమ్మిక అంతా కూడా ఆయన మీదనే. ఎందుకంటే మేము రిక్త హస్తాలతో ఉన్నాం. మా నమ్మిక అంతా కూడా ఆయన. ఇంకో విధంగా నమ్మిక ఉంచడానికి మాకు వేరే లేదు. కనీసం బ్యాంకులోకి వెళ్ళి 10,000 రూపాయలు తెద్దామన్నా మా దగ్గర బంగారాలు లేవు, ఏమీ లేవు. దేవుని బిడ్డ, నీ నమ్మిక ఇహ సంబంధమైన బ్యాంక్ మీద ఉందా, లేకుంటే పర సంబంధమైన బ్యాంక్ మీద ఉందా? వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలమునకు మంచి పునాది వేసుకొని వారు, తమ కొరకు వేసుకొని వారు. చూసారా? అంటే నువ్వు పరలోక సంబంధమైన బ్యాంకు కొరకు పరీక్షల కొరకు నువ్వు ఇస్తున్న కొలది నీ కొరకే, రాబోయే కాలానికి నీ కొరకే పునాది వేసుకుంటున్నావు. నీకు అర్థమైందా? నువ్వు పునాది వేసుకుంటున్నావు. మా పరిమళ ఎస్తేరు ప్రధాన కార్యక్రమం అనుకుంటాను ఇంట్లో జరుగుతుంది. జోషి గారు ఒకసారి రండి అని చెప్పి లోపల తీసుకువెళ్ళారు. జోషి గారు ఇది అర్జెంటుగా కొంచెం లోపల పెట్టండి అన్న. ఎందుకమ్మా లేదు పెట్టండి అని చెప్పి. ఆ తర్వాత చూస్తే 1 lakh. అమ్మో మీకు చాలా ఉన్నస్తులు అమ్మ అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఏదో మ్యారేజ్ పెడితే, మ్యారేజ్ చేసుకుంటే నేను కొంత అమౌంట్ పెట్టి 10,000 రూపాయలు అంత అమౌంట్ పెట్టి వాళ్ళకి ఇద్దామని ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. కానీ మీరు ఏదో కార్డు ఇస్తారని చెప్పి తీసుకున్నారట. ఏ పాస్టర్ ఇలా చేస్తారు? మీరు అలా ఎప్పుడు చేయకండి. మీరు మా సేవకు, మీరు వాక్యం బోధిస్తే మేము బలపడుతున్నాం అని చెప్పి అసలు దానికి మాకేం సంబంధం ఉంది? 1 lakh మా ఇస్తే మ్యారేజ్ కొరికే వాళ్ళకి ఆ రోజు అట్టుకొచ్చి ఇచ్చారు. దేవుని బిడ్డ, ఇది రాబోయే కాలానికి మర్చిపోవాలి కాదంటారు. రాజశేఖర్ నిన్నే శేఖర్ నేనే తనని అడిగినట్టున్నాను. అడగ మా స్టీవెన్ మ్యారేజ్కి 50,000 ఇచ్చేస్తాను. ఆ పెంచడానికి ఇవ్వాలి. మా ఇస్తే మ్యారేజ్ గురించి తను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన 1 lakh ఇచ్చేది. అలా ఇల్లు కొనుక్కుంటున్న స్థలం కొనుక్కుంటున్నారు మొదలు వాళ్ళు 1,20,00,000. నేను ఒక దినాన్ని ఈ ₹1,00,000 స్టీవ్కి ఇచ్చిన 50,000 వాళ్ళకి అవసరం కదా. ఇవన్నీ కలిపి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇద్దామని పట్టుకెళ్ళాం. ఆయన చాలా దెబ్బలాడారు పాస్టర్ గారు. మా అమ్మమ్మకి మీరు వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు మాకు ఏమీ తెలియదు.
నేను మూలుకునేవాడు, తిట్టుకునేవాడు. ఈ పాస్టర్లందరూ వెళ్తే వీళ్ళకి సమయం దేవుడు చెప్పి రకరకాలనుకునేవాడు. కానీ ఈ రోజున మా వ్యాపారం ఇంత దీవించబడ్డ కారణం ఆ రోజు కనుక మీరు మా గృహానికి వచ్చి వాక్యం చెప్పకపోతే ఈరోజు నేను ఎక్కడుండేమో అన్నా, నా వ్యాపార పరిస్థితి ఏమై ఉండదు. మీరే కదండి ఈరోజు మీ స్థితిలో ఉండటానికి గల కారణం. దయచేసి మీరు ఎప్పుడు అలా చెప్పండి అని తీసుకోలే. ఏమంటారు దాన్ని ఏమంటారు? రాబోయే కాలానికి మంచి పునాది కాదంటారా? ఏమండి కాదంటారా? ఎగ్జాక్ట్గా బైబిల్ చెప్తుంది. రాబోయే కాలానికి ఎంత మేరకు నువ్వు పునాది వేసుకుంటున్నావు? భౌతికంగా వేసుకున్నది అది అస్థిరమైనదని చెప్తున్నాడు ప్రభువా. అది స్థిరమైనది కాదు. స్థిరమైనదంటారు అది కాదు. నీకు స్థిరమైనది భవిష్యత్తు వరకు పునాది వేసుకునేది దేవుని యొక్క పనిలో నువ్వు పెట్టుబడి పెట్టిన ప్రతి దానికి కూడా దేవుని అకౌంట్లోకి వెళ్తుంది. అది ఆ అకౌంట్లోకి వెళ్తున్న ప్రతి దానికి కూడా నువ్వు పునాది వేసుకుంటున్నావు. ఏ సమయంలో నీకు ద్వారం తెరవాలో, పరలోక ద్వారం విప్పాలో తెరవాలో ఆ టైంలోనే దేవుడు నీకు దానిని అందజేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మలాకి గ్రంథములో 3:10 అదే మాట ప్రభు చెప్పారు. చదవండి ఒకసారి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించని ఎడల ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలని విస్తారమైన దీవెన నేను మీకు కుమ్మరించదును. ఎంత అద్భుతమైన ప్రార్థన! పట్టజాలని విస్తారమైన దీవెన నేను కుమ్మరించదును. ఈ రోజు కట్టుకునే పట్ట ప్రవచింది కాదంటారా? ఈ రోజు నివాసం చేస్తున్న ఇల్లు ప్రవచింది కాదంటారా? ఈ రోజు నడుపుతున్న వాహనం ప్రవచింది కాదంటారా? లేదండి, నా కష్టపడ్డాను, కష్టపడి కొనుక్కున్నాను, నాది అని నెబుకద్నెజరు వలె గర్విస్తే ఏదో ఒక రోజున ఉన్నదంతా ఊడ్చివేసి గద్దె దించి గడ్డి మేపినట్లుగా నేను చేస్తాడు. జాగ్రత్త. నిన్న మనకు బ్రదర్ ఫోన్ కాల్ చేశాడు. చెప్పండి బ్రదర్ అన్నా. ఏం లేదు పాస్టర్ గారు, పాలిటెక్నిక్ లో జాయిన్ చేస్తే మా అబ్బాయిని, అక్కడికి వెళ్తున్నాము పాస్టర్ గారు. ఆ ఫీజు కూడా మా పాస్టర్ గారు కూడా ఫీజు తగ్గించినట్లుగా మాట్లాడుతారన్నారు. ఆయన కూడా మాట్లాడినట్టుగా ఓకే తప్పగా చేస్తాను బ్రదర్. కానీ పుస్తకం పెట్టారా బ్రదర్ అన్నాడు. లేదండి, 10th క్లాస్ చదివాడు, చాలా అస్వస్థగా ఉన్నాడు అబ్బాయి, ఎన్నో పనులు బాగు చేశాడు, మంచి మార్కులు వచ్చినాయి. చిన్న ప్రభు చేసిన మేలను చిన్న కృతజ్ఞతగా దేవునికి చెల్లించకుండా మళ్ళీ కాలేజీకి వచ్చి నువ్వు ఆరాటపడతావా? దేవుని మీద విస్తారంగా పండింది. కనీసం కృతజ్ఞతగా ప్రభువా మీరు చేసిన ఈ కార్యం బట్టి నేను విత్తనాలు విత్తాను గాని అది ఎదిగి పంట చేతికొచ్చిందంటే నీ వలననే కదా అని కనీసం ఈ వెర్రివాడి బుద్ధిహీనుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. సరికదా? తన జీవితంతో మాట్లాడుకుంటున్నాడు. జీవితమా, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, నువ్వు బ్రతకగలిగిన దాన్ని అంతటిని కూర్చోబెట్టాను, నువ్వు తిను త్రాగు సుఖించు అంటే ఎర్రుడా ఈ రాత్రి మరణం యొక్క తాలపు చెవి నా చేతులు ఉంది. వెర్రుడా తిండి కాదు నీకు ప్రాణం నిలబెట్టేది, డబ్బు కాదు నీ ప్రాణం నిలబెట్టేది, నీ ప్రాణం నా చేతిలో ఉంది. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అవన్నీ అమరవుతాయి అని దేవుడు మాట్లాడతాడు. మరణం యొక్క తాలూకొచ్చే వాటి ఇదే అవకాశం అంటే అవకాశం దేవుడు నీకు ఆయుష్కాలం పెంచగలడు, లేదా నీ యొక్క ఆయుష్కాలాన్ని క్లోజ్ చేయగలడు. ఇసుకే దేవుడు ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? గోడ తట్టు తిప్పుకున్నాడు, గోడని ఏడ్చాడు.
ఎలా చేశానో, ఎలా జీవించానో, ఎలా సమస్తం జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం చేస్తామని బోరున ఏడ్చాడు. సరే నీ వెళ్ళు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన చేకు అన్నాడు దేవుడు. ప్రవక్తను పంపించాడు. ఇదే పాతాళం యొక్క తాలపు చెవులు, మరణం యొక్క తాలపు చెవులు నా చేతులు ఉన్నాయి. అప్పుడు అంటాడు ఆయన, ఇక మీదట నేను తెచ్చుకోనయ్యా, నేను మెల్లగా బ్రతుకుతానయ్యా. ఎక్కడో ఉంది తనకి తెలియని రహస్యమైన పాపం తన బయటికి లాగాడు. మరణ అవస్థలో ఉన్నప్పుడు తను బయటికి తీసుకొచ్చాడు. ఆ మనకి తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు తనకిచ్చిన మిగిలిన ఆయుష్ కాలం అంతటిలో నేను తెచ్చుకోనయ్యా, గర్వించనయ్యా, అహంకారంతో ఉండనయ్యా, నేను మెల్లగా నడుచుకుంటానయ్యా. దేవుని స్తోత్రం. దేవుడిని ఆయుష్కాలం పెంచుతున్నప్పుడు నీవు ఆయనతో నీకున్న బంధం, ఆయనతో నీకున్న సంబంధం ఎట్లాగా ఉంది? నీవు నా వాక్యాన్ని అయిపోయినావు కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను కాపాడుతున్నాను. నువ్వు అడగవలసిన కర్లా, నన్ను కాపాడనకు అడగక్కర్లేదు. నువ్వు పిల్లదలిపిలో ఉండటం నీ బాధ్యత. పిల్లరా, నీ కలిగిందని గట్టిగా పట్టుకోవటం నీ బాధ్యత. వాక్యాన్ని గైకొనటం నీ బాధ్యత. నీ బాధ్యత నువ్వు చేయి, ఆయన బాధ్యత ఆయన చేస్తాడు. తెలుస్తోందా? కాబట్టి నీ కిరీటాన్ని ఎవడ అపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి ఇంకొక మాట ప్రభు చెప్తే నేను వివరించను, కానీ వీలైతే ఆ వాక్యం బట్టి నెక్స్ట్ వీక్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సంగతి ఏమిటంటే, జయించిన వాడు ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను. ఇదిగో మన సెంటర్ అంతట్లో ఒకే ఒక స్తంభం ఉంది. ఈ షెడ్ ఎక్కువగా ఆధారపడేది దానిపైన. అంటే ఆ బరి ఎంత బరువు మోస్తుంది చూడండి. అది నేను ఒక స్తంభముగా చేసేదాను. ప్రభు చిత్తమైతే ఆ స్తంభాన్ని గురించి నెక్స్ట్ జ్ఞాపకం చేసుకుందామా? తరలు వంచండి, కంట్లో వేయండి. ప్రభు మాట్లాడిన మాటలను బట్టి మన ఆత్మీయ చిత్తాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరీక్షలు చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎదురైన వాక్యం